సారీస్ బిజినెస్ చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది? సో నా ఇష్టాన్ని నేను నా బిజినెస్గా మార్చుకున్నాను అనమాట. దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ బికాస్ ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఉండదు. సో హ్యాండ్లూమ్ బనారస్ సారీస్ ని మీరు చూస్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? బికాస్ నా వెడ్డింగ్కి నేను కొనుక్కుందామంటే నాకు ఒక చీర దొరకలేదు. ఓకే. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. సో అయితే మనం అసలు బనారస్ ఒరిజినల్ బనారస్ సారీ ఇది అని మనం అసలు ఎలా ఐడెంటిఫై చేసుకోగలం? సో దట్ ఈస్ ద సింపులెస్ట్ వే. లైక్ ఇప్పుడు కొన్ని పోగులు వేస్తాయి, కొంచెం జరి అక్కడ పోగులు వేస్తుంది, కొంచెం దారం పోగులు వేస్తుంది, అండ్ ఒక్కోసారి ఎన్నోసార్లు బార్డర్ చూస్తే కూడా తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ అంటే మనకి పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఎన్నో ఈవెంట్స్ ఉంటాయండి. సో ప్రతిదానికి హెవీగానే వేసుకోలేము. అవును. సో ఇప్పుడు కొంతమందికి వాళ్ళ ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళడం, కులదేవత దగ్గరికి వెళ్ళడం, వాటన్నిటికీ ఈ ఈ ఈ రేంజ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది దిస్ మాకు ఇప్పుడు దిస్ సంథింగ్ వెరీ న్యూ ఇప్పుడు మాకు వచ్చిన దాంట్లో దీన్ని సిల్క్ జార్జెట్ అంటాం మెటీరియల్. సో ఇది చాలా ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్ అండ్ అగైన్ మీరు కలర్ చూస్తే ఇట్స్ అ నైస్ లైలాక్ కలర్, పేస్టల్ కలర్లో వస్తుంది అనమాట. ఇది ఒక మంచి ఇంగ్లీష్ కలర్, గ్రే కలర్. అండ్ దీంట్లో దీన్ని మనం ఇట్లా పెద్ద బార్డర్ని స్కర్ట్ బార్డర్ అంటాం. సో ఇది ఇంతకుముందు చూసిన అన్ని చిన్న బార్డర్స్, ఇదేమో కొంచెం పెద్ద బార్డర్. సో దీనికి మంచి బ్యూటిఫుల్ లైక్ డార్క్ రెడ్ కాంట్రాస్ట్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది బిజినెస్ రంగంలో ఒక చిన్న స్థాయి నుంచి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఒక మోటోతో ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ స్టేజ్కి వచ్చి అండ్ చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్కి తన స్టైలింగ్, డిజైనింగ్స్ అందిస్తూ అండ్ ఎంతోమంది చేనేత కళాకారులకి తను సపోర్ట్గా నిలుస్తూ మన ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్ని, హెరిటేజ్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంచి శారీస్ మనకి ఓల్డ్ ఫ్యాషన్కి న్యూ ఫ్యాషన్ కంబైన్ చేస్తూ ఎంతో మంచి శారీస్ అందజేస్తున్న మన రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ శారీస్ ఫౌండర్ రాజలక్ష్మి గారి దగ్గరికి మనం ఈరోజు వచ్చేసాము. మరి మేడంతో మాట్లాడి అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి ఇదంతా, ఎలాంటి కలెక్షన్స్ మేడం దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మేడంతో మాట్లాడి రోజు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మనకి చూసుకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా కష్టం, దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అండ్ అలానే చాలా మనము దాని గురించి తెలుసుకున్నాకనే ఒక బిజినెస్ అనేది పెట్టగలం. సో మీరు ఇప్పుడు ఈ బిజినెస్ని అసలు ఎలా స్టార్ట్ చేశారు అండ్ అలానే మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారంటే మనకి సపోర్ట్ కూడా చాలా ముఖ్యం ఒక బిజినెస్ చేయాలంటే. సో మీరు మ్యారేజ్ అయ్యింది, సో మ్యారేజ్ అయ్యాక మీరు బిజినెస్ పెట్టాలి అనుకున్నారు. సో ఇంకా కొంచెం కష్టం అవుతుంది, అంటే వాళ్ళ అంటే మనకి ఇన్లాస్ కానివ్వండి అందరూ ఉంటారు, అందరి సపోర్ట్ మనకు చాలా ముఖ్యం. సో మీకు మెయిన్ గా ఎవరు సపోర్ట్ గా నిలిచారు, ఎలా సపోర్ట్ చేశారు? సో నాకు పెళ్ళైన తర్వాత మై ఐడియా వాజ్ ఆల్వేస్ టు బి అ హోమ్ మేకర్. నేను ఎప్పుడైనా హౌస్ వైఫ్ లాగానే ఉందాం అనుకున్నాను. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ ఐ థింక్ మై ప్రయారిటీస్ చేంజ్డ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ అప్పటికే నేను మా హస్బెండ్కి కొంచెం లైట్గా తన బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ బిజినెస్, సో దిస్ ఇస్ మై సెకండ్ బిజినెస్. సో ఫస్ట్ ఆల్రెడీ ఒక బిజినెస్లో నేను వర్క్ చేశాను, 9 years వాళ్ళతో వర్క్ చేశాను ఆ కంపెనీ. అండ్ that has given me a lot of experience and I've learned a lot from there, from how business అనేది ఎలా, how it works and ఫస్ట్ ఏది చూసుకోవాలి, ఏది నెక్స్ట్, అట్లా ప్లానింగ్ అనేది మొత్తం అక్కడే నేర్చుకున్నాను నేను. అండ్ వన్ నైట్ ఐ డిసైడెడ్ నేను ఇంకా కోల్కతా వెళ్ళి ఐ విల్ ఆన్ ద గ్రౌండ్ రియల్గా నేను మొత్తం ఐ వాంట్ టు డూ ద రీసెర్చ్ అని చెప్పి కోల్కతా వెళ్ళాను. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మీరు అడిగినట్టే, మీరు చెప్పినట్టే, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ కానీ వాళ్ళు సపోర్ట్ చేయండి, ఫర్ అ ఉమెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక అడుగు ముందుకేయాలన్నా అది ఇంపాసిబుల్. మీరు అది నమ్మండి, నమ్మకపోండి, ఆర్ somebody it is not like that. But at least for me it was a very big support system is my husband and my both my kids. సూపర్ మేడం. అండ్ అయితే మీరు బిజినెస్ అంటే మీరు చాలా, అంటే మీరు చిన్నప్పటి నుంచి బిజినెస్ ఫ్యామిలీలోనే పెరిగారు కాబట్టి అంటే మీకు చాలా బిజినెస్లు ఉండే ఉంటాయి, కానీ సారీస్ బిజినెస్ చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అన్నా కానీ ఎనీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఫ్యాషన్. నేను ఒక టిపికల్ సౌత్ ఇండియన్ ఆడపిల్లలాగా పెరిగాను అనమాట. సో నాకు చీరలన్నా, నగలన్నా,
రెడీ అవ్వడం అన్నా ఆర్ ఎనీథింగ్ అరౌండ్ గ్రూమింగ్, లైక్ ఆడవాళ్ళకి సంబంధించిన Ready ఏదైనా అవ్వడం సబ్జెక్ట్ మొత్తం. అయినా నాకు చాలా ఇంట్రెస్ట్. ఐ లవ్ టు షాప్. ఓకే నేను చాలా బాగా షాపింగ్ కూడా చేస్తాను. ఓకే సో అట్లా ఐ థింక్ అండ్ ఐ హ్యావ్ అన్ ఐ ఫర్ గుడ్ కలర్స్, డిజైన్స్ కానీ ఓకే అండ్ అలా పాత వస్తువులు కానీ అండ్ దాని వెనకాల ఉన్న చరిత్ర కానీ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అవును సో అవన్నీ కలిపి ఒక మిక్చర్ గా నేను ఒక బిజినెస్ ని సెటప్ చేసుకున్నాను. అది చూసుకుంటే మీ షాప్ కూడా ఒక వింటేజ్ లుక్ అనేది అవును. మనకి క్రియేట్ Yeah, అవుతుంది. అంటే yes. ఓల్డ్ స్టైల్, ఒక ఓల్డ్ మంచిగా వింటేజ్ లోకి వచ్చాము అన్న ఫీలింగ్ అనేది Yes, అయితే yeah. నాకు కూడా కలిగింది. సో ఖచ్చితంగా కస్టమర్స్ కూడా కలుగుతుంది. Yes, yeah. అయితే మరి ఇప్పుడు మీరు ఈ వీవర్స్ దగ్గర నుంచి ఎలా అసలు ఏ వీవర్స్ నుంచి మీరు కలెక్ట్ చేస్తారు? అంటే మీరు డిజైనింగ్ అనేది మీరే ఇస్తారా వాళ్ళకి, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చేసి మీకు పంపిస్తారు? సో ఇది 2 విధాలుగా జరుగుతుందండి. కొన్నిసార్లు వాళ్ళు కూడా డిజైన్ చేసినవి మాకు క్వాలిటీ వైజ్ కానీ, డిజైన్ వైజ్ కానీ, కలర్ వైజ్ కానీ మాకు సెట్ అవుతే మేము డైరెక్ట్గా కూడా తీసుకుంటాం వీవర్ దగ్గర నుంచి. అండ్ Okay. చాలా మటుకు మేము సొంతగా లైక్ డిజైన్ చేసి వాళ్ళకి నాకు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్లో కావాలి, ఈ కలర్లో కావాలని చెప్పి మేము ప్రొడక్షన్ కూడా సొంతగా చేయించుకుంటాం. ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు వీవర్స్ నుంచి తీసుకొస్తారు, అంతా బానే ఉంది. ఇప్పుడు మనకి బనారస్ చూస్ చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే శారీస్ లో చాలా రకాలు ఉంటాయి Yeah. కాబట్టి కాకపోతే మీ స్టోర్ స్పెషల్లీ యూనిక్ వచ్చేసి బనారస్ సారీస్. Yes, yeah. సో హ్యాండ్లూమ్ బనారస్ సారీస్ ని మీరు చూస్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఒక్కటి స్టార్ట్ చేసినప్పుడైతే నాకు ఇక్కడ హైదరాబాద్లో బనారసీ సారీస్ మార్కెట్కి కస్టమర్కి గ్యాప్ ఉండింది. బికాస్ నా వెడ్డింగ్కే నేను కొనుక్కుందామంటే నాకు ఒక చీర దొరకలేదు. ఓకే. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. సో దట్ ఐ థింక్ ఐ రిమెంబర్డ్ వెరీ వెల్. ఐ డోంట్ వాంట్ ది అదర్ బ్రైడ్స్ టు బి డిసప్పాయింటెడ్ ఇన్ హైదరాబాద్. సో బనారస్ లవర్స్. బనారస్ లవర్స్ కి కూడా ఆ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు అని. అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టం ఆ సారీస్, చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. మా మమ్మీ పాత చీరలు చూసే ఆ ఇష్టం కలగడం స్టార్ట్ అయింది నాకు. అవును మేడం. ఇప్పుడైతే మనకి బనారస్ సారీస్ లో చాలా రకాలు వచ్చేసాయి, బయట కూడా చాలా ఉన్నాయి. సో అయితే మనం అసలు బనారస్ ఒరిజినల్ బనారస్ సారీ ఇది అని మనం అసలు ఎలా ఐడెంటిఫై చేసుకోగలం అంటారు? సో టెక్నికల్ గా అంటే చాలా ఉంటాయండి చూడడానికి. లైక్ ఒకటేమో మనకి ఒక హ్యాండ్లూమ్ చీర, ఒక చేనేత సారీ ఎప్పుడూ కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండదు. సో దట్ ఈస్ ద సింపులెస్ట్ వే. లైక్ ఇప్పుడు కొన్ని పోగులు వేస్తాయి, కొంచెం జరీ అక్కడ పోగులు వేస్తుంది, కొంచెం దారం పోగులు వేస్తుంది. అండ్ ఒక్కోసారి ఎన్నోసార్లు బార్డర్ చూస్తే కూడా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు బనారస్ సారీస్ కాస్ట్లీ అంటాం కదా, అసలు ఎందుకు ఆ సారీస్ అంత కాస్ట్లీ అనే వర్డ్ అసలు ఎందుకు వచ్చిందంటే? సో యాక్చువల్లీ అది అలా కూర్చుండిపోయింది ఒకటి మార్కెట్లో. అండ్ ఆల్సో ఒక వైపు నుంచి అది కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇవి మోస్ట్లీ చేనేత, హ్యాండ్లూమ్. అండ్ ఇప్పుడు మెల్లగా మార్కెట్ అంతా పవర్లూమ్ కొంటున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు దాని డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి నేత చేసే వాళ్ళు కూడా మేము కూడా అందులోకే వెళ్ళిపోతాం. నేను కూడా పవర్లూమ్ ఈజీగా అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో పాత తరం వాళ్ళు ఇంకా చేనేతలే చేస్తున్నారు. బట్ వాళ్ళ తర్వాత తరాలకి అంత ఇంట్రెస్ట్ లేదు, అంత హార్డ్ వర్క్, అంత ఓపిక లేదు, అంత పేషెన్స్ లేదు. సో అందరికి క్విక్ మనీ కావాలి, ఫాస్ట్ మనీ కావాలి. సో అలా అయిపోతుంది అనమాట ఇంకా. అండ్ ఇంకొకటి మీకు నిజంగా చెప్పాలంటే దీంట్లో రా మెటీరియల్ కన్నా కూడా మేము ఎక్కువ పే చేసేది ఆ వర్క్మెన్షిప్ కే, ఆ చేసే అతనికి, ఆ వీవర్ కే ఇవ్వాల్సి వస్తుంది నిజంగా చెప్పాలంటే. అందుకని కూడా అది ఎక్స్పెన్సివ్, బికాజ్ ఆయనకు అదే ఉపాధి. చాలా మంది కూడా మనం బిజినెస్ పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఏదో ఒక విధంగా ఆ ప్లాన్ తెలియకో ఏదో అన్నది బ్యాక్ స్టెప్ వేస్తారు. అండ్ బిజినెస్ పెట్టడం వేరు, దాన్ని నడిపించడం వేరు. అవి దే ఆర్ టూ ఇండిపెండెంట్, వెరీ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది, దాని దారిలో యూ విల్ సీ 100 న్యూ థింగ్స్, లైక్ లాట్ మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ లెర్న్ ఆల్సో. మ్యామ్ ఫైనలీ వై టు చూస్ రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్ అంటే ఏం చెప్తారు? Because we are the best Banarsi, brand in Hyderabad and also in Bangalore. We also have a store in Bangalore now. Yes. And I mean, ఇది షో ఆఫ్ లాగా కాదండి. అండ్ మా దగ్గర మేము బ్రాండింగ్తో ఎంతమంది వస్తారో దానికన్నా అట్లీస్ట్ 10 times మోర్ వర్డ్ ఆఫ్ మౌత్తో వస్తారు మా దగ్గర, ఒక రెఫరల్తో వస్తారనమాట. సో అలా వీ హ్యావ్ మేడ్ అ ప్లేస్ ఇన్ ద మార్కెట్ ఫర్ క్వాలిటీ అండ్ ఫర్ అవర్ యూనిక్ ప్రోడక్ట్. సో దట్ ఈస్, అండ్ దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ దట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సూపర్ మ్యామ్. అయితే ఇప్పుడు మీ షోరూమ్ లో ఉన్న సారీస్ కలెక్షన్స్ మనం ఈ రోజు మన వ్యూవర్స్ కి కొన్ని చూపించేద్దామా? షూర్.
మ్యామ్ అయితే మనకి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతుంది? సో జనరల్‌గా బనారస్ సారీస్ అంటే అందరూ చాలా మోస్ట్‌లీ పట్టే ఉంటాయి. అవును. అండ్ ఓన్లీ డార్క్ కలర్సే ఉంటాయి అనేది ఒక కన్సెప్షన్ ఉందన్నమాట. సో మేము మీకు కొంచెం సంథింగ్ కొత్తగాను బయట ఎక్కడ ఇంకా స్టార్ట్ అవ్వనివి అండ్ ఓకే. మేము ఈ మధ్యలో చేపించిన కొత్త కలెక్షన్ మీకు చూపిస్తాను నేను. యెస్. సో ఇక్కడ ఇప్పుడు మీకు చూపించేది ఇది మష్రూ సిల్క్ అంటారండి. ఓకే. అండ్ మష్రూ దీనికి సిల్క్. రకరకాల పేర్లున్నాయి. సాఫ్ట్ సిల్క్ అని అంటారు, సాటిన్ అంటారు. సో హ్మ్. దిస్ ఇస్ అ మష్రూ సిల్క్. ఇది మొత్తం జరీ డీటెయిలింగ్ చాలా డీటెయిల్‌గా వీవింగ్ ఉంటుంది. అవునవును. అండ్ ఇది మొత్తం చేనేత సారీ అన్నమాట. సో ఓకే. దీంట్లో మనకి కలర్ జరీస్ కూడా గోల్డ్ ఇంకా సిల్వర్ యెస్. 2 అవును. ఉంటాయి. సో 2 అలా ఉంటాయన్నమాట. కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఫాల్ అది చాలా బావుంటుంది. సాఫ్ట్ టచ్ కూడా చాలా బావుంటుంది. ఫీల్ అండ్ ఫాల్ ఇస్ వెరీ గుడ్ విత్ ద సారీ. యెస్. యెస్. సో చూసుకుంటే డిజైన్ అది యాహ్! కూడా మనకి చాలా అంటే ఒక హ్యాండ్లూమ్‌లో ఇంత పర్ఫెక్షన్‌గా అవును. ఉంటుందా అనే అవును. విధంగా ఉన్నాయి. అది అండ్ డిజైన్ అంతా ఎస్పెషల్లీ ఈ కూడా. సారీలో మనకి కావాలంటే ఈ బార్డర్‌ని కొంచెం డీటెయిలింగ్ కూడా చేసుకోవచ్చన్నమాట. ఓకే. అలా అట్లా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే. సో కస్టమర్స్‌కి కస్టమైజేషన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో నాకు పర్సనల్‌గా సెటప్ లేదు. టైలరింగ్ అండ్ డిజైనింగ్ హ్మ్. సెటప్ లేదు. బట్ వి కెన్ డెఫినెట్‌లీ కనెక్ట్ యూ. వి నోస్ లాట్ ఆఫ్ పీపుల్ సేమ్ మార్కెట్ కాబట్టి వి కెన్ హెల్ప్ యూ విత్ దట్. ఓకే. నాట్ ఎ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్. ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చారు. సో వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గట్టు మీరు వాళ్ళకి స్టైల్ డిజైనింగ్ చేయొచ్చమా? యెస్. వి క్యాన్ డూ. అండ్ ఆఫ్ కోర్స్ ఓకే. ఐ మీన్ వాళ్ళు అప్రోచ్ అవుతేనే మేము చెప్తాము. ఆర్ ఎల్స్ వి ప్రిఫర్ దేర్ చాయిస్. దేర్ వాళ్ళకి ఆ ప్రైవసీ ఇవ్వడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. వి డెఫినెట్లీ సజెస్ట్ ఇది కొత్తది అండ్ మీ బాడీకి ఇది సెట్ అవుతుంది. యెస్. అండ్ యెస్. దిస్ ప్యాటర్న్ ఇస్ సంథింగ్ న్యూ. అండ్ హ్మ్. జ్యువెలరీ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం చాలా సార్లు. ఓకే. ఓకే. చాలా మంది దిల్ బి వెరీ హ్యాపీ విత్ దోస్ అవునవును. సజెషన్స్ ఆల్సో. యెస్. యెస్. యాహ్! సూపర్ మ్యామ్. అండ్ ఇప్పుడు ఇది మాకు ఇప్పుడు దిస్ సంథింగ్ వెరీ న్యూ. ఇప్పుడు మాకు వచ్చిన దాంట్లో దీనికి సిల్క్ జార్జెట్ అంటాం మెటీరియల్. ఓకే. సో ఇది చాలా ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్. అండ్ అగైన్ మీరు కలర్ చూస్తే ఇట్స్ అ నైస్ లైలాక్ కలర్, లైట్. పేస్టల్ కలర్ లో వస్తుంది అనమాట. అవును. సో మనకి డార్కే కాకుండా పేస్టల్స్ కూడా వస్తుంటాయి లైట్ బనారసి సిల్క్ ఆనియన్ లో. కలర్ అని కూడా చెప్పుకోవచ్చు కదా దీన్ని? అవును, కొంచెం యెస్. ఆ యెస్. టోన్స్ లోనే వస్తుంది. హ్మ్. అండ్ కరెంట్లీ ట్రెండ్ లో ఉంది ఈ కలర్ ఆరెంజ్. ఇవి కరెంట్ సీజన్ ట్రెండ్స్ అన్నమాట. ఓకే. సో చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి, ఫెస్టివల్స్ వస్తున్నాయి యా కాబట్టి బ్రైడ్స్ చాలా మందికి హెవీ మ్మ్. వర్క్ ఉన్నవి గానీ, డిజైన్ ఉన్నవి గానీ యా నచ్చకపోవచ్చు. యా సో వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకుని వర్క్ బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా చేసుకుంటే కూడా వాళ్ళు అలా బాగా కూడా ఎలగెంట్ లుక్ బాగుంటుంది. వస్తుంది. అంటే ఇప్పుడు వెడ్డింగ్ అంటే మనకి పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత అవును. ఎన్నో ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ ఉంటాయండి. ఉంటాయి. సో అవును. ప్రతి దానికి హెవీగానే వేసుకోలేము. అవును. సో కరెక్ట్. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళడం, కులదేవత దగ్గరికి వెళ్ళడం, వాటన్నిటికీ ఈ ఈ ఈ రేంజ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. అండ్ ఆల్సో దిస్ సారీ అగైన్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మంచి కలర్. అవును. చాలా అవును. మంచి కలర్. ఇది చాలా పాత కలర్ కూడా. అవును మ్యామ్. డిజైన్ వైజ్ కూడా ఇది చాలా డబల్ ట్రెడిషనల్. బోర్డర్ లాగా. ఆ ఫ్లవర్స్ ఇవి చామంతి పూలు అండి. లైక్ అవును. మీరు ఇన్స్పిరేషన్ అన్నారు కదా. సో యెస్. మన కరెక్ట్. చుట్టూ మనకు తెలుస్తుంది మన చూస్తుంటే. చుట్టూ అవును. ఉన్నవే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. యెస్. సో యెస్. ఇది చామంతి పూల ఆ డిజైన్. అండ్ ఇదేమో టెంపుల్స్, మీరు గుళ్ళోకి వెళ్తే గానీ చిన్న బార్డర్స్ ఉంటాయి. సో అవును. అన్ని డిజైన్స్ అక్కడ నుంచి వచ్చినవేనండి. సో మన ఓకే. చుట్టూన్నవే మేము ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటాం. అవును. ఇగో ఈ పైన యా బార్డర్ యా చూసుకుంటే ఇది ఆల్ ఇదంతా దిస్ కూడా. ఇంట్రికేట్ బార్డర్, ఇవి యెస్. యెస్. పూలు, లతలు అదంతా ఉంటుంది. మధ్యలో కూడా మనకి చిన్న చిన్న బొట్టీలు యా లాగా వచ్చి బూటీస్ కూడా. వస్తాయి. సో చాలా మంది చిన్న బూటా ప్రిఫర్ చేస్తారు. అవును. ప్లెయిన్ గా ఉంటే కొంతమందికి నచ్చదు. సో నచ్చదు. మేము అందుకనే వి కీప్ ఇట్ మినిమల్. ఈ బూటాస్ అనేవి ఆల్ సైజెస్ లో చేపిస్తుంటాం అనమాట. ఇంకా హుహు. మన ప్రిఫరెన్స్ ని బట్టి వీ కెన్ పిక్. ఓకే. ఓకే. యా అంటే ఇప్పుడు మనకి క్లయింట్ కి ఇప్పుడు ఈ కలర్ నచ్చింది. సో డిజైన్స్ ఇందులో మనకి ఇంకా వేరేగా ఉన్నాయా అంటే? యా ఉంటాయి. ఆల్ దట్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. అండ్ మా దగ్గర ఎలా అంటే సేమ్ డిజైన్ లో రెండు కలర్స్ అలా కాకుండా హ్మ్. సేమ్ మటీరియల్, సేమ్ వీవ్ టెక్నిక్ లో మేము చాలా ఆప్షన్స్ ఇస్తాం అనమాట. ఓకే. సో ఓకే. దట్ ఒకే చీర ఒక దగ్గర 2 సార్లు కనపడకుండా అలా దట్ ఆడవాళ్ళకి రిస్క్. మెయిన్ అదే. యా దట్ ఒకళ్ళు కట్టుకున్న చీర ఇంకొకళ్ళు వద్దు అని ఫీల్ సో అవుతారు. అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఉండకుండా యెస్. చేస్తాం అనమాట. సూపర్ మ్యామ్. అండ్ ఎన్ని కలర్స్ ఉన్నా బ్రైడ్ కి రెడ్ 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 అంటేనే అనేది ఒక ద లుక్ వస్తుంది. బెస్ట్ ఆప్షన్. యెస్. యెస్. కరెక్ట్. అండ్ కంటికి కూడా అది ఎప్పుడైనా అట్రాక్టివ్ గా బ్రైట్ గా కనిపిస్తుంది. ఉంటుంది. పింక్స్ అండ్ రెడ్స్ అందుకని కూడా మన కబర్డ్స్ లో ఎక్కువ ఉంటాయి. మా కరెక్ట్. దగ్గర పింక్స్ ఎక్కువ ఉన్నాయి, రెడ్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు. అవును. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఐ క్యాచీ కలర్. కరెక్ట్. అండ్ ఆల్సో దిస్ ఈ రెడ్ అనేది మనకి పూజలకు కానీ హ్మ్. ఆర్ పెళ్లి కూతురు వ్రతాలు ఫంక్షన్స్ అట్లా కి చాలా ఉంటాయి. అవును. దానికి అండ్ మన ఇండియన్ ట్రెడిషనల్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా మనకి లైట్ వెయిట్ లోనే యా వస్తాయా? ఇవన్నీ లైట్ వెయిట్ కేటగిరీనేనండి. ఓకే. ఇది మంచి గ్రే కలర్. యా ఇది ఒక మంచి ఇంగ్లీష్ లైట్. కలర్. యెస్. యా యెస్. గ్రే కరెక్ట్. కలర్. అండ్ డిజైన్ అంతా దీంట్లో కూడా చాలా బాగుంది. యా దీన్ని మనం ఇట్లా పెద్ద బార్డర్ ని స్కర్ట్ బార్డర్ అంటామండి. హుహు.
సో ఇది ఇంతకు ముందు చూసిన అన్ని చిన్న బార్డర్స్, అవును. ఇదేమో కొంచెం పెద్ద కొంచెం బార్డర్. పెద్దది. అవును. సో దీనికి మంచి బ్యూటిఫుల్ లైక్ డార్క్ రెడ్ కాంట్రాస్ట్ అలా వేసుకుంటే చాలా ఓహో! బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎస్, కూడా దీనికి మనం మ్యాచ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. సో సూపర్. మీరు దీనికి ఏ కలంకారీ గానీ, పోచంపల్లి గానీ, హుహు. ఇక్కత్ అలాంటి బ్లౌజెస్ వేసి కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఓకే. చాలా ఓకే. బాగుంటుంది. అండ్ బ్లౌజ్ ప్రకారంగా జ్యువెలరీ స్టైల్ చేసుకోవచ్చు సింపుల్. యెస్. యెస్. యాహ్! యెస్. అండ్ ఇవన్నీ కూడా అగైన్ వెరీ లైట్ వెయిట్. యెస్. ఈ సారీ కూడా చూసుకుంటే అసల చాలా యాహ్! బావుంది. అండ్ ఆ డిజైన్ అది కూడా మనకి వెరైటీగా ఉంది. ఇది లుక్ అవునవును. అంతా కూడా సో చాలా ఇది నీట్‌గా. చూస్తే మీరు దూరం నుంచి చూస్తే ఒక బూటానే అనుకుంటాం. కానీ అవును. దీనిలో ఎంత డీటెయిలింగ్ ఉందో యెస్. యెస్. చూడండి. సో అవును. దగ్గర నుంచి దాంట్లో చూస్తే క్లారిటీ, తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ నేసే అతని పనితనం మనకు తెలుస్తుందన్నమాట. దట్స్ ద ఎక్స్‌పీరియన్స్ దే యెస్. హావ్. యెస్. సో, అందుకే మనకి బనారస్ సారీస్ అనేవి కాస్ట్‌లీ. సో, ఇది కూడా అంత డీటెయిలింగ్‌గా, నీట్‌గా వాళ్ళు ఏ మిస్టేక్ లేకుండా చేసినందుకే అవును. వాళ్ళు నిజంగా యాహ్! హ్యాట్స్ ఆఫ్ మన యాహ్! వాళ్ళకి. సో దిస్ ఇస్ అగైన్ మష్రూ సిల్క్ అండి. దీని బ్లౌజ్ అదంతా కూడా హెవీగా వస్తుంది. సారీ ఓకే. కొంచెం సటిల్‌గా ఉంది కాబట్టి బ్లౌజ్ మేము కొంచెం హెవీగా ఇయ్యడం జరిగింది. ఓకే. అప్పుడు ఇంకా మీరు కాంట్రాస్ట్ అట్లా కాకుండా దీన్నే మంచిగా స్టైల్ చేసుకోవచ్చనమాట మీరు. ఓకే. సారీలోనే మనకి బ్లౌజ్ అది కూడా యెస్. వచ్చేస్తుంది. యెస్. బ్లౌజ్ వస్తుందండి. 1 ఓకే. మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్రతి సారీకి. ఓకే. అండ్ ఇది ఒక డిఫరెంట్ కేటగరీ మెటీరియల్. దీన్ని క్రేప్ యెస్. సిల్క్ అంటామండి మేము. ఓకే. క్రేప్ అండ్ సిల్క్. యాహ్! దిస్ ఇస్ అగైన్ అ వెరీ పేస్టల్ షేడ్. దీంట్లో యెస్. మనకి బూటాస్‌లో మీనాకారి డిజైన్ అని వచ్చింది. అంటే ఈ కలర్ ఓకే. ఏదైతే కనబడుతుందో అవును. దాన్ని సేమ్. మీనాకారి అంటాం. హ్మ్. సో అగైన్ దానికి కాంప్లిమెంటింగ్ బార్డర్ ఉంది. అండ్ అగైన్ ఇది కూడా చాలా లైట్‌గా ఉంటుంది వెయిట్. అండ్ ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఎవరైతే కొత్తగా సారీస్ కట్టుకోవడం స్టార్ట్ యెస్. చేశారో యెస్. ఆర్ రోజంతా సారీలో ఉండాలి. ఉండాలి. ఇప్పుడు అవును. ఇంట్లో చాలా ఫంక్షన్ మంది. ఉందనుకో మళ్ళీ చేంజ్ చేసుకునే ఆప్షన్ అవును. లేదనుకోండి. అలాంటి వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్. బికాజ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. మొత్తం రోజంతా వేసుకోవచ్చు. అన్నిటికి ఒకే రకం జరీ, అన్నిటికి ఒకే రకం సిల్క్, సేమ్ అన్నిటికి యూజ్ ఒకే చేయకుండా. హ్మ్. డెన్సిటీ గాకుండా డిజైన్‌ని బట్టి, దానికి హ్మ్. ఎంత జరీ పడుతుందో బట్టి, దాన్ని బట్టి టెక్నికల్లీ చాలా చేంజెస్ ఉంటాయి. సో అవును. అదంతా గూడా ఉంటదనమాట. సో ప్రతి చీర వెనకాల చాలా మెంటల్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ ఉంటుంది. యెస్. యెస్. నేను ఇందాక అనుకున్నట్టు ఓల్డ్ ఫ్యాషన్‌ని న్యూ ఫ్యాషన్‌తో కంబైన్ చేస్తూ ఒక సరికొత్త యూనిక్ డిజైన్స్ అనేది మనకు అందిస్తున్నారు. అండ్ అలానే మనకి ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళు చూసి యాహ్! తీసుకునేలాగా? సో మాకు వెబ్‌సైట్ ఉందండి. యూ కెన్ చెక్ ఔట్ ద వెబ్‌సైట్. అండ్ మా 2 టీమ్స్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు ఫుల్లీ అవైలబుల్ ఉంటారు వాట్సాప్‌లో. అండ్ మా స్టోర్స్ లొకేషన్స్ అన్నీ మీరు గూగుల్‌లో చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ఆర్ యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్. వి ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ కాల్స్. యాహ్! ఓకే. అండ్ ఓకే. మీకు ఒకవేళ ఎన్ఆర్ఐస్ అనుకుంటే యూ కెన్ సెండ్ అస్ ఈమెయిల్స్ ఆర్ యూ కెన్ చెక్ ఔట్ అవర్ వెబ్‌సైట్. డైరెక్ట్ వెబ్‌సైట్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. హ్మ్. ఆర్ యూ వాంట్ టు సీ దెన్ యూ కెన్ కాల్ అస్ అండ్ దెన్ మేక్ అ పర్చేస్ దేర్. అలా యెస్. కూడా యెస్. చేసుకోవచ్చు. సూపర్ యాహ్! మంచి కలెక్షన్ అనేది మనకి ఈరోజు చూపించారు. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా మంచి సారీస్ మనకి మేడం ఈరోజు బనారస్‌లో పేస్టల్ కలర్స్ అనేవి మనకి చూపించారు. అండ్ మీకు కూడా ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఆన్‌లైన్ షాప్ చేయాలనుకున్నా కూడా మీరు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3 స్టోర్‌కి మీరు రావచ్చు హైదరాబాద్‌లో. లేదంటే బెంగుళూరులో జయానగర్‌లో మనకి ఇంకో స్టోర్ ఉంది. సో బెంగుళూరు వ్యూవర్స్ కూడా అక్కడ విజిట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. మీరు కాల్ చేస్తే మేడం వాళ్ళు మీకు ఎనీ టైమ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.